సెప్టెంబర్ 26 గురువారం గురు పుష్యమి యోగం. జ్యోతిష్యంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. దేవగురువు బృహస్పతి విజ్ఞానం, గురువు, బిడ్డ, అన్నయ్య, విద్య, మతపరమైన పని, పవిత్ర స్థలం, సంపద, దాతృత్వం, పుణ్యం మరియు వృద్ధి మొదలైన వాటికి కారకుడు అని చెప్పబడింది. ఈ వారము గురువు పుష్యమి నక్షత్రంతో కూడి ఉంది. ఈరోజు చేసే పనులు అనంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ చిహ్నాన్ని తయారు చేయండి. ప్రధాన తలుపు ముందు ముగ్గు వేసి అనంతరం ఇంట్లో శంఖాన్ని ఉంచి లక్ష్మీ మంత్రాన్ని లిఖించండి. ఇలా చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందుతారు. విష్ణువు ఆయుధమై శంఖం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇది రుణాలు, వ్యాధులు, కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. పుష్య పౌర్ణమి నాడు సంవత్సరంలో మొదటి గురు పుష్యయోగం ఏర్పడుతుంది. అదృష్టాన్ని, సంపదను పెంచుకోవడానికి జ్యోతిష్యం కొన్ని పరిష్కారాలను సూచిస్తుంది. ఈ పరిహారాలు చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడి ఆర్థిక శ్రేయస్సు వస్తుంది. ఈరోజు సాయంత్రం 5:30 నుండి 7:30 గురు పుష్యయోగ సమయంలో గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయండి. మీరు పవిత్ర నదికి వెళ్ళలేకపోతే స్నానపు నీటిలో పసుపు మరియు గంగాజలం కలిపి స్నానం చేయండి. అలాగే ఈ రోజున మతపరమైన పుస్తకాలను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తికి బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. పుష్య పూర్ణిమ రోజున ఈ పవిత్రమైన యోగ ఏర్పడడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పుష్య పూర్ణిమ రోజున గురు పుష్య యోగం కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను జ్యోతిష్యం సూచిస్తుంది. ఈ చర్యలు చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు. సంవత్సరం మొదటి గురు పుష్య యోగంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఆనందానికి, అదృష్టానికి, విజయానికి, ఐశ్వర్యానికి, కీర్తికి, జ్ఞానానికి కారకునిగా గురువు భావిస్తారు. అందువల్ల గురువు యొక్క స్థితి బలంగా ఉన్న రాశికి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందే అవకాశం ఉంది. గురు పుష్యమి నక్షత్రం ఉన్న ఈరోజు ఏ వస్తువు కొన్నా, ముఖ్యంగా బంగారం కొంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని పురాణాల కథనం. ఏది ఏమైనా మంచి కార్యాలు తలపెట్టే వారికి ఈరోజు వాళ్ళ తారాబలం అనుగుణంగా పనులు నిర్వహిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. బృహస్పతి యొక్క సంచారము అన్ని రాశిచక్ర గుర్తులకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇతర గ్రహాల స్థితిని బట్టి ఈ గ్రహం యొక్క ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులకు భారీ సంపదను తెస్తుంది. గురు పుష్య యోగంలో లక్ష్మీదేవిని పూజించాలి. ఎరుపు రంగు ఆసనంపై కూర్చుని కనకధార స్తోత్రం మరియు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం నిలవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి. అలాగే శత్రువులపై విజయం సాధించడంలో ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. గురు పుష్య యోగంలో ఎర్రటి ఆవుకి బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే ఈ రోజున ఒక చతురస్రాకారపు వెండి ఆకు కొనుగోలు చేసి దానిని పూజించండి. దీని ద్వారా ఆర్థిక సంక్షోభం తొలగిపోయి కుటుంబ సభ్యులు అభివృద్ధిలోకి వస్తారు. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు పునరుద్ధరించబడతాయని నమ్ముతారు. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లకు గురు పుష్యమి యోగం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈరోజు మీరు బంగారంతో చేసిన వస్తువులను ఏదైనా దానం చేసినా, కొన్నా అనంతమైన ఫలితాలను అందిస్తుంది. ఇక గురువారాన్ని మనం లక్ష్మీవారంగా పిలుస్తాము. గురు పుష్యయోగం రోజున ఎర్ర ఆవుకు బెల్లం, రొట్టెలు తినిపించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
అంతేకాకుండా శుభ యాదృచ్ఛికంలో సంపద పెంచడానికి శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. ఇది శుభ ఫలితాలకు దారి తీయడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది. గురుపుష్య యోగంలో అశ్వత్థ రావి వృక్షాన్ని పూజించిన తరువాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి. విష్ణు సహస్రనామం కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆకర్షణ గణనీయంగా పెరుగుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. ఈరోజు ఎవరి నుంచి రుణం తీసుకోవద్దు. జాతకంలో గురుస్థానం శుభకరంగా లేనట్లయితే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్య పౌర్ణమి నాడు గురు పుష్య యోగం రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈరోజు లక్ష్మీనారాయణుడిని ఆరాధించే మంచి జరుగుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మికి తామర పూలు, తెలుపు రంగు మిఠాయిలు సమర్పించండి. తామర పూలతో 108 సార్లు ఓం శ్రీ హ్రీ దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః అనే మంత్రాన్ని జపించండి. ఫలితంగా ధనం ప్రాప్తించడమే కాకుండా ధనవంతులవుతారు. పుష్య పూర్ణిమ రోజున గురు పుష్య యోగం శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు భార్యాభర్తలు చంద్రుడికి బియ్యం, పంచదారతో పచ్చిపాలు కలిపి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు చంద్ర ప్రణామం జపించాలి. తర్వాత హృదయంలో ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడి దాంపత్య జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.